పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వేశ్వరుడా, పరమేశ్వరుడా, పరమాత్ముడా, పరమతండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన క్రీస్తు యేసులో మమ్మల్ని బ్రతికించి తిరిగి నీ యొద్దకు రావాలని ఆశించిన నీ దయా సంకల్పాన్ని బట్టి మేమెంతగానో ఆనందిస్తూ, ఈ ఆనందంలో పాలు పొందిన మేము తిరిగి పడిపోకుండా మీ వాక్యపు వెలుగులో నడవటానికి మీ ఆత్మ సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ లోకంలో అనేక మంది మొదటి పునరుత్థానము చెందిన ఎక్కువ మంది తీర్పు పునరుత్థానం వైపే వెళ్తున్నారు తప్ప జీవ పునరుత్థానం వైపు తక్కువ మంది వస్తుండగా, నీ యొక్క వాక్యపు యొక్క సత్యాలను, లోతైన సంగతులను, మీ సంకల్పాన్ని మీ పిల్లలకు బోధించటానికి మమ్మల్ని వాడుకోబోతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మేము చెబుతున్న ఈ సంగతులు దేవా, ఆనాడు క్రీస్తు అపోస్తలులు పలికినట్టే ఈ సమాచారంను ఎవరు గ్రహించలేని స్థితిలో ఉన్నారు గనుక మరొకసారి వారి మనోనేత్రములను వెలిగించగలుగునట్లు, ఈ వాక్యము వారి హృదయానికి తాకగలుగునట్లు సహాయము దయచేయమని, దుర్బోధకులే దుర్బోధలు అను దొంగ అని అరిచినట్టుగా ఈనాటి అనేక మంది దైవజనుల పరిస్థితి ఉన్నది గనక వారి బారి నుండి మేము తప్పించుకొని నీ లెక్కలో ఉన్న ప్రతి వారి బారి నుండి తప్పించగలుగుటకు సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మనందరికీ తండ్రి అయిన దేవునికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోకరక్షకుడైన క్రీస్తు యేసు ద్వారా వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మీ అందరికీ, ఇంకా కడగబడాలని ఆశపడుతున్న వారికి, ఈ వాక్యము ద్వారా ఉదక స్నానము ప్రతి దినము చేసుకోవాలని ఆశపడుతున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని అనాది సంకల్పము మేరకు దివి నుండి భూమికి దిగి వచ్చిన ఈ నరుడు దేవుని సంకల్పాన్ని మరిచి దేవుడు సృష్టించిన ఏదేను వనాన్ని, ఆ వాతావరణాన్ని చెరిపి ఈ లోకాశలలో పడి నాశనమైపోతున్న దినాన దేవుడు తిరిగి తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించి ఏదేనులో ఉన్న వాతావరణాన్ని తన రాజ్యంలో ఉండాలని ఆశించి దానిని అమలు చేసినా అనేక మంది దానిని గ్రహించక ఎంతో భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఇప్పటికీ అనేక మందిని నడిపిస్తూ ఉండడం బాధాకరమైన విషయం. ఏదేను తోటను గనక మనం ఆలోచిస్తే ఆ తోటలోని వాతావరణం ఒకసారి మనం ఆదికాండంలోనికి వెళ్ళినట్టయితే అన్నిటితో కలిసి నరుడు జీవించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత నోహు కాలంలో ఆ జంతువులన్నీ ఒకే చోట 40 దివారాత్రములు కలిసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రారంభంలో ఏదేను వనంలో అంతకంటే ముందే మృగాలన్నిటినీ దేవుడు సృష్టించాడు. జీవరాశులన్నిటినీ కలుగజేసిన దేవుడు చివరి దినాన జీవుడైన ఆదామును మనల్ని కని పెంచి ఆ తోటలో ఉంచినప్పుడు ఆనందముగా ఏ కష్టం లేకుండా బ్రతికిన ఈ నరుడు అవ్వ మోసపోవటాన్ని బట్టి
ఆదాము మరి అవ్వ మాట విని పండును తినడాన్ని బట్టి నేల శపించటం మూలాన ఆదాము అవ్వలను ఏదెనులో నుంచి బయటికి పంపించి ఆ శపించబడిన నేల నుంచి పుట్టిన ప్రతి వస్తువును తిన్న జంతువులలోని గుణగణాలన్నీ మారిపోయి ఇక జంతువులు మధ్య వైరుధ్యమే కాకుండా మనుషుల మధ్యనే వైర్యము కలగజేయటం మనం చూసాం. అప్పటి నుంచి దేవుడు అబ్రహాం సంతానం మరి ఇశ్రాయేలు వరకు పరిస్థితిని ఆలోచించాడు. ఇశ్రాయేలు సంతానము నుండి తిరిగి వారందరినీ నా సంతానముగా నా మనుషులుగా చేసుకోవాలని, నా ఆజ్ఞల ప్రకారంగా నడవాలని ఆలోచించి వారికి ధర్మశాస్త్రమునిచ్చి ఆయా సందర్భాలలో ఆయా సమయాలలో తన భక్తులైన ప్రవక్తలను పంపి వారిని హెచ్చరించి వారిని దేవుని యొక్క ఇంటిగా, దైవిక సమాజముగా, దైవ సమాజముగా, లేదా వాళ్ళందరినీ దేవుళ్ళుగా, వారున్న సమాజము వారున్న స్థలాన్ని దేవాలయముగా దేవుడు మార్చటానికి మరి ప్రవక్తల ద్వారా ప్రయత్నించటం, అందులో కొద్దిమందే మరి ఆ ప్రయత్నంలో విజయం సాధించారు. అనేక మంది లోకాశలకు లోనై దేవునికి దూరమై నరకాగ్ని దండనకు చేరుతున్న సందర్భంలో దేవుడు తిరిగి ఏదేను వాతావరణాన్ని రప్పించాలి. తిరిగి ఏదేను వాతావరణం ఏదైతే ఉందో ఈ భూమి మీద దాన్ని మళ్ళా తిరిగి సృష్టించి నా పిల్లలైన వారు అలాగా ఉండాలని ఆలోచించి ఏర్పాటు చేసినదే ఆయన యొక్క సంఘము, రాజ్యము, సమాజ మందిరము, ఇలా రకరకాల పేర్లతో పిలువబడింది. ఇప్పటికీ ఆయన ఆశించిన, ఒకప్పుడు దేవుడు కలగజేసిన ఏదేను యొక్క వాతావరణం భూమి మీద ఉన్నదా, ఉండాలా, ఎప్పుడు ఉండబోతుంది అని గనక మనం ఆలోచిస్తే ఈ రోజుల్లో కళ్ళున్న బోధకులు, శారీరకంగా ఫిజికల్గా కళ్ళు లేని బోధకులు కూడా ఈ విషయంలో ఎంతో తప్పుటడుగు వేసి ఈ సమాజాన్ని, క్రీస్తు సంఘాన్ని తప్పుడు త్రోవలో నడిపించడం మనం చూస్తున్నాం. అదే దైవ రాజ్య పరిపాలన, యేసుక్రీస్తు రాజ్య పరిపాలన. బైబిల్ గ్రంథంలో మరి ప్రకటన గ్రంథాన్ని కనుక మనం ఆలోచిస్తే ఆ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చెప్పబడిన 1000 ఏళ్ల పరిపాలన అది ఎప్పుడు జరుగుతుంది అని గనక మనం ఆలోచిస్తే దీని మీద నేను ఎన్నోసార్లు మాట్లాడినా, మరి పుస్తకం రాసిన ఆ పుస్తకంలో వివరించలేనటువంటి ఒక అద్భుతమైన అంశాన్ని మరి ఈరోజు ఆన్లైన్లో ఈ భారతదేశంలో మరి సెల్ ఫోన్ ద్వారా ఉన్నవారికి వివరించడం జరిగింది. కనుక మరొక మంచి సంగతిని ఈరోజు కూడా 1000 ఏళ్ల పరిపాలన అనే పుస్తకంలో వివరించలేని అంటే రాయలేనటువంటి అంశాన్ని ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతూ, యేసుక్రీస్తు 2వ రాకడలో ఆయన పరిపాలిస్తాడు. ఆ పరిపాలన ఎలా ఉంటుంది అంటే మొట్టమొదట దేవుడు సృష్టించిన ఏదేనో వాతావరణం లాగే ఉంటుంది అని దాదాపు 100కి 90 మంది క్రైస్తవ బోధకులు, సుమారు 95 కూడా చెప్పొచ్చు, 95% ఆఫ్ ద ప్రీచర్స్ లేదా పాస్టర్స్, రెవరెండ్స్, బిషప్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరైనా పర్వాలేదు, వాళ్ళంతా యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలోనే, అనగా ఈ రాజ్య పరిపాలన 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుందని, దానికి సాదృశ్యంగా ప్రకటన గ్రంథం చూపిస్తూ అది ఎలా జరుగుతుందో, ఎలా ఉంటుందో యెషయా గ్రంథాన్ని చూసి చెప్పడం మొదలుపెట్టారు. ఆ యెషయా గ్రంథంలో వ్రాయబడినది ఇంకా నెరవేరటం లేదు గనుక తప్పనిసరిగా అది నెరవేరవలసిన సమయం
క్రీస్తు మరలా రెండవసారి వచ్చినప్పుడేననే ఒక భయంకరమైన అంధవిశ్వాసంలోనికి వెళ్ళిపోవడం జరిగింది. యెషయా గ్రంథాన్ని కనుక మనం పరిశీలిస్తే ఒకసారి యెషయా గ్రంథం 11వ అధ్యాయము, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1 నుంచి 11వ వచనము వరకు ఇందులో ఉన్న భావాలను మనం ఆలోచిద్దాం ఈరోజు. అయితే వీరికున్న ఆధారం ఏంటంటే 11వ వచనంలో జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షినారులో నుండి, అమాతులో నుండి, సముద్ర ద్వీపములో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాపును. యెహోవా రెండవ మారు తన చెయ్యి చాపును. ఈ రెండవ మారు అనే పదాన్ని చాలామంది అక్షరార్థంగా తీసుకొని, ఇక రెండవ మారు అంటే రెండవసారే కదా అనే గుడ్డి నమ్మంలోనికి వెళ్ళిపోయారు తప్ప, ఇశ్రాయేలు జనాంగం ఎక్కడైతే చెదిరిపోయిందో, ఎక్కడైతే బాధను అనుభవిస్తుందో వారిని రెండవసారి పిలుస్తాను, ఒక దగ్గరకు చేరుస్తాను అన్నాడు గనక, ఇంతకీ ఇశ్రాయేలు జనాంగము చెదిరిపోయిన వాళ్ళు రెండవసారి వచ్చారా లేదా, మొదటిసారి ఎప్పుడొచ్చారు, రెండవసారి ఎప్పుడొచ్చారు అనే ఆలోచన విధానాన్ని మర్చిపోయి, అలా ఆలోచనాత్మకంగా బైబిల్ను చదవటం మర్చిపోయి, రెండవ మారు అనగానే పైన చెప్పిన సంగతంతా రెండవ రాకడలోనే జరుగుతుంది. ఎందుకంటే ఈ రాకడలో, మొదటి రాకడలో ఎక్కడా ఈ విషయాలు లేవు కదా అని అనుకుంటున్నారు. ఏంటా విషయాలని కనుక మనం ఆలోచిస్తే 6వ వచనం చదివితే, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులను ఎలుగులను కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద అట్లాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును, నా పరిశుద్ధ పర్వతమందంతటా ఏ మృగమును హాని చేయదు. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అని కనుక మనం ఆలోచిస్తే 8వ వచనం చివరిలో ఏమంటున్నాడంటే, ఈ క్రూర మృగాలు, ఈ నాగుపాములు, చిరుతపుళ్ళు, మేకలు, గొర్రెలు, ఈ తోడేళ్ళు ఎక్కడుంటాయట, హాని చేయవు. ఎక్కడ? పరిశుద్ధ పర్వతం మీద హాని చేయవు. ఇవన్నీ పరిశుద్ధ పర్వతం మీద కలిసి ఉంటాయి, అంతేగాని లోకములో కాదు. మీరు నివసిస్తున్న, మీరు చూస్తున్న ఈ లోకంలో కాదు అనే ఆలోచనే ఈ మనుషులకు తట్టకపోవడమే, ఈ మానవ మేధస్సుకు ఇప్పటి వరకు ఈ బోధక సమాజానికి అందకపోవడమే బహు విచారకరం. ఎందుకంటే పరిశుద్ధ పర్వతం ఏదో కూడా మనం ఆలోచించే స్థితిలో లేము. ఇదంతా పరిశుద్ధ పర్వతం మీద అంటే, పరిశుద్ధ పర్వతం అనేది బైబిల్ ప్రకారంగా ప్రకటన గ్రంథం పరిశుద్ధ పర్వతం అంటే చాలామందికి అర్థం కాని ప్రశ్న. పరిశుద్ధ పర్వతం అంటే ప్రకటన గ్రంథంలో ఉంది. దానికంటే ముందు యెషయా గ్రంథం తీద్దాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము
యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు వెలుదము రండని ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలో నడుతము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తక యుండును, యుద్ధము చేయ నేర్చుకున్నట ఇక మానివేయుదురు. ఇది అంత్య దినములలో జరుగుతుంది. అంటే యేసు రాకడకు ముందు, రెండవ రాకడకు ముందు చాలా మందికి అంత్య దినాలంటే కూడా తెలియదు. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడకు ముందు, మొదటి రాకడే అంత్య దినాలని. మరి ఒక్కొక్క అంశాన్ని చెప్పాలంటే, ఇప్పుడు అంత్య దినాల గురించి చెప్పాలంటే ఒక గంట. ఇది ఆల్రెడీ చెప్పేశాను నేను. మనకు సెమినార్ పెట్టాను, చాలా చోట్ల ప్రసంగం చేశాను. కాబట్టి అంత్య దినములలో అంటే యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో అనేక మంది యెహోవా మందిర పర్వతం మీదకి వస్తారు. అన్యజనులు ప్రవాహము వచ్చినట్టు, అంటే ఇక ఇశ్రాయేళ్ల కాలం అయిపోతుంది, మొత్తం అన్యజనులే దేవుని మందిర పర్వతం మీదకి వస్తారు. ఆ వచ్చిన వాళ్ళు ఇక కొట్లాటలు మానేసి, పంచాయతీలు మానేసి, తమ కత్తులన్నిటినీ నాగటి కత్తులుగా చేసుకొని ఎలాంటి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. అంటే అది మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు రాకడలో ఎంతోమంది అన్యజనులు సంఘముగా వచ్చి ఆ కూడుకొని వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరూ ఏక మనసు గలవారై, ఏకాత్మ గలవారై తాము కలిగినదంతయు ఉచితముగా పంచుకొని తమ చర స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదముల యుద్ధ పెట్టి ప్రజలందరి చేత దయ పొందిన వారయ్యారు. అంటే ఆ మందిర పర్వతం, ఆ మందిరం ఏదైతే అనుకుంటున్నారో ఈరోజు, అది యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్తాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం తీస్తే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9-10 వచనాలను మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9-10. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడొచ్చి, ఇక్కడికి ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన ఒక పర్వతం మీద కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూసారా. పరిశుద్ధ పర్వతం అంటే సంఘము. యోహాను ఇది రాసేటప్పటికే సంఘము ఏర్పడింది. అందుకే నూతన యెరూషలేము యేసుక్రీస్తు యొక్క వైఫ్, భార్య, వధువు, సంఘము పరలోకము నుండి దిగి వచ్చింది గనక సంఘమే పరిశుద్ధ పర్వతము. అందుకే యెషయా చెప్పిన మాటలో ఈ 11వ అధ్యాయంలోనే కాక ఇంకా మనం ముందుకెళ్తే 65వ అధ్యాయము, యెషయా గ్రంథం 65వ అధ్యాయము. ఇది కూడా నేను సెమినార్లో చెప్పాను, చాలా మరి సీడీలు కానీ అన్నిట్లో ఉన్నాయి. కొత్త భూమి కొత్త ఆకాశం అంటే సంఘమే. మనము నివసిస్తున్న, మనము బ్రతుకుతున్న ఈ సంఘమే కొత్త భూమి కొత్త ఆకాశం గనక అందులో ఎలా ఉంటారంటే 25వ వచనంలో, తోడేళ్లను గొర్రెపిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దు వలె గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములలో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు స్థాపించబోయే తన రాజ్యాన్నిలో, తన సంఘములో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో చెప్తున్నాడు.
ఇంతకీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన సంఘాన్ని స్థాపించినది సింహాలను పిలవడానికా, తోడేళ్లను పిలవడానికా, లేకపోతే పాములను పిలవడానికా? అవునా కదా? ఇక్కడ ఏమనున్నది? సింహము ఎద్దు మేయినట్లు గడ్డి మేస్తుంది అంటే యేసుక్రీస్తు సింహాన్ని రక్షించాడా, పామును మార్చాడా, తోడేళ్లను మార్చాడా? ఆలోచించాలి. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? పాపులను రక్షించుటకు, జీవరాశులను రక్షించుటకు కాదు, జంతుజాలాన్ని కాపాడుటకు రాలేదాయన. పాపులను రక్షించటానికి, నశించిన దాన్ని వెతికి రక్షించటానికి వచ్చాడు. అంటే నశించిపోతున్నది మానవుని యొక్క ఆత్మ. పాపులను రక్షించటానికి అసలు ఆయన రక్తాన్ని కార్చింది మనల్ని విమోచించటానికి. కాబట్టి విమోచింపబడ్డవారే ఈ పరిశుద్ధ పర్వతంలో సభ్యులు, సంఘంలో సభ్యులు. కనుక ఈ పరిశుద్ధ పర్వతం మీద మృగాలను గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మృగ స్వభావము కలిగిన వారే. ఇక్కడ మార్పు చెందిన వాళ్ళంతా ఈ సంఘంలో సభ్యులుగా ఈ యొక్క పరిశుద్ధ పర్వతం మీద కూడుకుంటున్న వారంతా ఒకప్పుడు వారి స్వభావాన్ని సమస్త అన్యజనులు అంటే దేవునికి దూరంగా ఉన్న వారందరూ ఇందులోకి వచ్చారు. అంటే దేవునిలోనికి రాకముందు మనమంతా ఈ సంఘ సభ్యుల యొక్క పరిస్థితిని, స్వభావాన్ని కనుక మనం ఆలోచిస్తే మనమంతా అలాంటి బాపతే. సపోజ్ నేను వచ్చాను, నేను ఈ యొక్క సంఘంలోనికి రాకముందు మరి అక్కడ దేవుడే లేడనేవాడిని. నేను ఒక హేతువాదిగా ఉన్నవాడిని, ఒక రాడికల్గా తిరిగిన వాడిని. ఆలోచించాలి మనం. తన్నినోని తన్నాలని, తిట్టినోని తిట్టాలని, వ్యభిచారం అవసరమైతే ఎన్నో జలసాలు చేయాలని చేసిన వాడినే. కానీ ఎప్పుడైతే ఈ రాజ్యంలోనికి వచ్చానో నా సింహము స్వభావము, క్రూరముల యొక్క స్వభావము గొర్రెపిల్లతో సమానంగా మారిపోయింది అనేది మనం ఆలోచించగలిగితే, నేను కాదు మనం అందరము కూడా, అసలు గొర్రెపిల్ల, సింహము, తోడేలు, గొర్రెపిల్ల అంటున్నాడు. అంటే గొర్రెపిల్ల అనే మాట ఒకటి ఉంది. చాలామంది గొర్రెపిల్ల అనగానే నిజంగా గొర్రెపిల్లలే అనుకుంటున్నారు తప్ప యేసు ప్రభు కూడా ఏమన్నాడు? యేసు ప్రభుని గురించి కూడా యోహాను ఏమంటాడంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన అన్నాడు. ఆయన వచ్చేమన్నాడు తెలుసా? నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఇంతకీ ఆయన గొర్రెలను కాసిండా? ఆలోచించాలి. గొర్రెలకు మంచి కాపరి అనగానే డైరెక్ట్గా యోహాను సువార్తలో మాట్లాడాడంటే అసలు అందులో మర్మమే లేదు. కానీ గొర్రెలు ఎవరంటే మనం, గొర్రెల కాపరి ఆయన. అప్పుడప్పుడు మనం ఫోటోలో చూస్తుంటాం కదా, యేసు ప్రభు మంచి గొర్రె పిల్లని ఎత్తుకొని ఎవడో బొమ్మ దించాడు. అది ఎంత అన్యాయం అంటే నిజంగా ఆయన ఎన్నడూ గొర్రెల జోలికి వెళ్ళా. కానీ అనేక మంది ఇంట్లో గొర్రె అంటే గొర్రె లాంటి స్వభావము కలిగిన వారు మనుషులు అనే అర్థం ఇంతవరకు కాకపోవడమే చాలా ప్రమాదం. ఎందుకంటే యెషయా గ్రంథంలో చెప్పాడు గనక అవి నిజంగా జంతువులే అంటాడు. ఎందుకు? ఈ క్రైస్తవ లోకానికి ఇంతవరకు ప్రకటన గ్రంథం ఒక్కటే దర్శన గ్రంథం అని రూపకాలంకారంతో రాయబడింది కనుక అందులో ఉన్న జంతువులు, అందులో ఉన్న ఇప్పుడు క్రూర మృగాలు అన్నీ రూపకాలంకారంతో రాయబడే 7 తలలున్న మృగం అంటే ఉండదు గనక వాటిని మనం వివరించుకోవాలి. గుర్రాలంటే స్పీడ్గా పరిగెడతాయి, రథాలంటే ఆనాటి ప్రయాణ సౌకర్యాలు, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం తీసుకోవాలని చెప్పేవాడు 1000 అనగానే మాత్రం కరెక్ట్గా 1000 సంవత్సరాలు అంటాడు తప్ప ఆ 1000 అనే దానికి కూడా అది రూపకాలంకారంలో చెప్పబడిందని. 1000 అంటే ఆ కాలంలో పెద్ద సంఖ్య కనుక అది దీర్ఘాన్ని సూచిస్తుంది కనుక దీర్ఘకాలము అనే అర్థం తీసుకోవాలనే బుర్ర లేకుండా వాదనకు దిగుతున్న వీళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికీ 1000 ఏళ్ళు వర్ధిల్లు అని అంటారు. అంటే ఎవడన్నా 1000 ఏళ్ళు బతుకుతాడేంటి? దీర్ఘకాలము అని అర్థం. యుగ యుగాలు, దీర్ఘాయుష్మాన్ భవ అంటే అసలు నువ్వు చిరంజీవ అంటాడు ఒకడు. అంటే ఇక నీకు చావే లేదు పో అంటే ఎవడన్నా చావకుండా ఉంటాడా? దాన్ని అర్థం చేసుకోకుండా యాజ్ ఇట్ ఈజ్గా మృగాలు వాటిని ఆ స్త్రీ అంటే పట్టణం అని అన్నిటిని గురించి దేవుడు వివరిస్తుంటే ఆ మర్మాలన్నిటినీ పరిశీలించుకొని చదువుకుంటున్నాడు
కేవలం ప్రకటన గ్రంథము లేకపోతే దానియేలు గ్రంథం, ఈ రెండే దర్శనాలు వివరిస్తానంటాడు తప్ప మిగతా అన్ని మామూలు అనుకుంటాడు. కానీ అసలు బైబిల్ అంతా దర్శనమని. ఇప్పుడు కనుక మీరు ఆలోచిస్తే యెషయా గ్రంథం కూడా దర్శనమేనని. యెషయా గ్రంథాన్ని మీరు ప్రారంభ వచనాన్ని చూస్తే ప్రకటన ఎంతో యెషయా కూడా అంతే. చాలామంది క్రైస్తవులు అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే ప్రకటన గ్రంథంలో ఏదైతే చెప్తున్నాడో దేవుడు అది దర్శనం రీతిగా యోహానుకు చూయిస్తే ఇప్పుడు దర్శన రీతిగానే యెషయాకు కూడా దేవుడు చెప్పిన మాట ఇవి. చూద్దాం 1వ వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. ప్రకటన గ్రంథం యోహానుకు దర్శనమైతే యెషయా గ్రంథము యెషయాకు దర్శనం. పోనీ ఇర్మియాకి ఏమనుకుంటున్నారు? ఇర్మియా 1వ వచనం చూస్తే, అలాగే 2వ వచనం చూస్తే, ఆమోను కుమారుడని యాషియా యూదాకు రాజయ్య ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరంలో యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే అది దర్శనమే. అలా మీరు ప్రవక్తల పుస్తకాలన్నిటిని మీరు కనుక యెహెజ్కేలు, ఇప్పుడు యెహెజ్కేలులో చూసినా అది దర్శనమే. 1వ వచనంలో మీరు 1వ అధ్యాయంలో చూస్తే 1వ వచనము 30 సంవత్సరమున 4వ నెల 5వ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. యెహెజ్కేలు అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం కూడా దర్శన గ్రంథమే. ఇంకా మీరు మిగతా ప్రవక్తలన్నిటిని చూస్తే దానియేలు మనకు ఆల్రెడీ దర్శనాలు ఆయనకున్నాయని తెలిసిన. ఒకసారి దానియేలు తర్వాత హోషేయ చూడండి మీరు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదా రాజుల దినములలో యెహోయాషు కుమారుడైన యెరోబాము అని ఇశ్రాయేలు రాజు దినములలో బెయేరి కుమారుడైన హోషేయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యోవేలు 1వ అధ్యాయం పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన వాక్కు. పోనీ ఆమోసు యూదారాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరములకు ముందు ఇశ్రాయేలీలను గూర్చి తెకోవాలోని పశుల కాపరులలో ఆమోసుకు కలిగిన దర్శనము. అబ్బా ఓబద్యా నెక్స్ట్ అధ్యాయంలో ఓబద్యాకు కలిగిన దర్శనము. ఇక మీరు అన్ని చూసుకోవచ్చు. మీకా యోనాకు ఏమంటారు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమైన యోనా గ్రంథము. మీకా మూర్తియుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఇలా మీరు ప్రతి గ్రంథంను చూడండి. నినివేను గురించిన దేవోక్తి నాహుము, ఎష్కోడు వాడగు నాహుము కలిగిన దర్శనములను వివరించు గ్రంథము. కొన్ని గ్రంథాల్లో దర్శనాలను వివరించాడు, కొన్ని గ్రంథాలను దర్శనంగా చూపించాడు. అంతా దర్శనమే. కాబట్టి ఈ యెషయా గ్రంథాన్ని కూడా చదువుకోవాలంటే ఇది ఆత్మీయంగానే ఆలోచించాలి, ఇది దర్శన గ్రంథంగానే మనం ఆలోచించాలి. కాబట్టి ఈ యొక్క ఏదెను వాతావరణం, ఎందుకంటే ఏదెను వాతావరణంలో సింహము, ఎలుగుబంటి, తోడేలు అన్నీ కలిసిగా ఉన్నట్టుగా. ఎందుకంటే నరుడు వాటికి హాని చేయలేదు, నరుడికి అవి హాని చేయకుండా ఒక ఆదర్శవంతమైన ఒక వసుదైక కుటుంబము, పరలోకపు వాతావరణం ఏదేనులో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి అలాంటి వాతావరణాన్ని తిరిగి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తన సంఘములో ప్రవేశపెట్టడానికి ప్రవచిస్తున్నాడు యెషయా ద్వారా. అదే యెషయా గ్రంథం. ఇక మరలా మొదటి నుంచి చదువుకుంటే అప్పుడు మనకు దేవుడు చెప్పిన ప్రతి మాటలోని ఈ దర్శనంలోని నిదర్శనాన్ని మనం ఆలోచిస్తే 11వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం. యెషై మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి. ఇదేంటండి? యెషై అంటే మొద్దు అంటాడు. మొద్దు అంటే యాప మొద్ద, చింత మొద్ద, చెట్టు మొద్ద. ఆ మొద్దు నుంచి చిగురు అట. చిగురు అంటే
మొలక చెట్టు. అప్పుడప్పుడు మనం ఒక చెట్లు కొట్టేస్తాం, మొద్దు మిగులుతుంది, దాంట్లో నుంచి మళ్ళీ ఏమొస్తాయి? చిగురులు వస్తాయి. చిగురు అనగానే మళ్ళీ చింత చిగురులని ఆకు చిగురులు అనుకోకండి. మొద్దులోంచి మొలకెత్తేవాడిని కూడా చిగురు అంటారు. ఇది యెషయా చెప్పాడు. దీని తర్వాత ఇర్మియా కూడా చెప్తాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 23, ఇర్మియా గ్రంథం 23, 5, 6లో కూడా ఇదే మాట ఉంటుంది. ఇక్కడ యెషయా అనకుండా యెహోవా ఇలా ఆజ్ఞించుచున్నాడు. రాబోయే దినములలో చూసారా, రాబోయే దినములు అంటే త్వరలో, మీ అంత్యకాలములలో, మీ అంత్య దినములలో దావీదునకు నీతి చిగురు పుట్టించేదను. ఇప్పుడు దావీదుకు అంటున్నాడు, అక్కడ యెషయాకు అన్నాడు. ఇక్కడ దావీదు అంటే దావీదు యొక్క పితరుడే యెషయి నుంచి దావీదు వచ్చాడు, దావీదు నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. కాబట్టి వంశ వృక్షవాన్ని, మూల పురుషుని చూపించడానికి ఒక మొద్దు అన్నాడు. ఆ మొద్దులో నుంచి పుట్టిన చిగురు, ఇద్దరు చెప్పింది చిగురు అంటే యేసుక్రీస్తే. ఎందుకంటే ఆయన దినములలో ఏం జరుగుతుందో ఇప్పుడు ఇర్మియా చెప్పాడు. చూడండి, ఆయన రాజై, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనును, కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును. అతని దినములలో యూదులు రక్షణ పొందుదురు, ఇశ్రాయేలీయులు నిర్భయముగా నివసింతురు. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. దేవుని యొక్క నీతి ఈయనే అని యేసుక్రీస్తుకు పేరు పెట్టేదారు. ఇలా యేసుక్రీస్తుకు బోలెడని పేర్లు పెడతారు. ఆయనకు యెషయా గ్రంథంలో కూడా చూసినా బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, అవునా కదా, సమాధానకర్తయగు అధిపతి, రకరకాల పేర్లు పెట్టుదురు అన్నాడు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ను బట్టి, ఆయన చేసిన పనులను బట్టి ఆయనకి చాలా పేర్లు పెట్టబడ్డాయి యేసుక్రీస్తుకి ఈ లోకంలో. యేసుక్రీస్తు, అందుకే యేసుక్రీస్తు ఎవరికి అర్థం కావట్లేదు, ఆయన పరిపాలన యేసుక్రీస్తుకి అర్థం కావట్లేదు. కనుకనే ఈరోజు ప్రపంచ ప్రజలు, క్రైస్తవులైన దోపిడీకి అలవాటు పడ్డారు. వారిలో మార్పు రాలేదు. లోకంలో ఉన్న పద్ధతులే సంఘంలోనికి తీసుకొచ్చి ఈ సంఘాన్ని కంపు చేస్తున్నారు ఈ బోధకులనే వాళ్ళే. అందుకనే ఈ యేసుక్రీస్తుని గురించి ఇర్మియాకు దర్శనం వచ్చింది. ఆయన దావీదు చిగురు అంటున్నాడు, ఈయన వచ్చి యెషయా చిగురు అంటున్నాడు. ఇంతకీ యేసు రాజవుతాడు అని ఇర్మియా మాట్లాడాడు. అదే యెహెజ్కేలు కూడా, ఇది యెషయాలో కూడా అదే ఉంది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. 11:2 యెషయా. తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తీర్పు తీర్చును అంటే సువార్త ప్రకటించును, తీర్పు తీర్చును అంటే రాజై పరిపాలన చేయును. కానీ మీనింగ్లన్నీ అలాగే ఉంటాయి. అర్థం చేసుకోవాలి, ఆలోచిస్తే అర్థం అవుతుంది తప్ప ఆలోచించకుండా అర్థం కాదు మనుషులకు. ఈరోజు బైబిల్ని ఆలోచించి చదవటం లేదు, అవసరం కోసం బైబిల్లో చదువుతున్నారు. కనుక ఈ బైబిల్ పరిస్థితి ఈరోజు ఆలోచించాలి. మనం ఆలోచిస్తే మనకు అర్థం అవుతుంది. ఈ మధ్య ఒక మీటింగ్కి వెళ్ళాను. ఒక ఆయన అడుగుతున్నాడు, హిందువులకు మరి భగవద్గీత ఉంది, ముస్లింలకు ఖురాన్ ఉంది, మరి క్రైస్తవులకు ఏం బుక్ ఉంది అనగానే ప్రతి ఒక్కళ్ళు లేచి బైబిల్ అన్నాడు. నేనన్నాను తప్పన్నాను. ఎందుకంటే హిందువులకు భగవద్గీత ఉండొచ్చు, ముస్లింలకు ఖురాన్ ఉండొచ్చు, కానీ బైబిల్ మాత్రం కేవలం క్రైస్తవులకు కాదు. బైబిల్ ఎంతమందికి? అందరికీ. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కనుక మనము బైబిల్ అందరి పుస్తకం అనాలి తప్ప మా పుస్తకం అనకూడదు, మా గ్రంథం అనకూడదు. ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది అందరిది. ఈ మైండ్లతో మనము ప్రజల్లోనికి వెళ్ళిపోవాలి. ఇది మా పుస్తకం, ఓన్లీ కేవలం క్రైస్తవుల కంటే దేవుడు కేవలం క్రైస్తవులకే దేవుడు అయిపోతాడు, వేరే వాళ్ళకు దేవుడు లేనట్టే.
కాబట్టి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వచ్చి ఒక మంచి మాట చెప్పాడు. దాన్ని ఎందుకు చెప్తున్నాను మీకంటే, ఆయన తీర్పు తీర్చే టైంలో నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. ఇంతకీ యేసుక్రీస్తు వచ్చి కూడా ఇదే మాట మాట్లాడతాడు. ఇదే యెషయా గ్రంథం 61లో యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను అని 61లో రాస్తే, అదే వచనం లూకా సువార్త 4వ అధ్యాయం 17లో కూడా బీదలకు సువార్త ప్రకటింపబడుతుంది అన్నాడు. ఇంతకీ బీదలు అనగానే చాలామంది ఏమనుకున్నారు, రైల్వే స్టేషన్లో అడుక్కునేటోళ్ళు, ఏమో బీదలు అంటే అల్లే కదా మన దృష్టిలో. వీళ్ళకేనా సువార్త అవసరం? అసలు యేసుక్రీస్తు వచ్చింది ఎవరికి? పాపులందరికీ. పాపులంటే అందులో బీదోళ్ళు ఉంటారు, ధనవంతులు ఉన్నారు, రాజులు ఉన్నారు, అర్థమైందా, యాజకులు ఉన్నారు, అందులో పరిసయ్యులు ఉన్నారు, అందరికీ సువార్త చెప్పాడు ఆయన. కాబట్టి పరలోకపు ఆస్తి లేని బీదలు వీళ్ళంతా. పరలోకపు ఆస్తి ఏంటిది? వాక్యం, ఐశ్వర్యము, దేవుని ఐశ్వర్యము వాక్యము. కనుక వాక్యం లేని వాళ్ళందరూ బీదలే. నీకు కార్లు ఉండొచ్చు, బంగాళాలు ఉండొచ్చు, నువ్వు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, నువ్వు రాష్ట్రపతి కావచ్చు, నువ్వు ఎవరన్నా కావచ్చు, నువ్వు దేవుని దృష్టిలో బీదోడివే. అందుకే బీదలకు తీర్పు తీర్చినాననే ఏదో అడుక్కు తినేవాళ్ళు కాదమ్మా, లేకపోతే కష్టపడి పనిచేసే వాళ్ళు కాదు, లేదా ఏదో అంటరాని వాళ్ళు, వెలివేయబడిన జాతులు అని అనుకుంటే చాలా ప్రమాదం. యేసుక్రీస్తు వచ్చింది అందరి గురించి. కాబట్టి ఆయన రాజ్య పరిపాలనలో అందరు ఉంటారు. ఆయన రాజ్యంలోనికి అందరు వచ్చారు. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, అడుక్కునే వాళ్ళు, రకరకాల పీపుల్ అంటాడు విందులో. కాబట్టి యేసుక్రీస్తు ఈయన పరిపాలనలో వీళ్ళంతా ఉంటారు. ఒకప్పుడు వీళ్ళంతా ఎవరు? పెద్ద ధనవంతుడు ఉన్నాడు అనుకో, వాడు ఏం తింటాడు రోజు? సింహంతో పోల్చుకోవాలండి. ఎందుకంటే మటన్లు, చికెన్లు, అవునా కదా, తినుమా తాగుమా సుఖించుమా. ఆడెప్పుడైతే యేసుక్రీస్తు రాజ్యంలోనికి వచ్చాడనుకో, ఏం తినాలి? అందరితో పాటు గడ్డి తినాలి. గడ్డి అంటే శాకాహారం. పప్పు పెడితే పప్పు, కూరగాయలు పెడితే కూరగాయలు. అవునా కదా? మీరు ఆలోచన. మన సెమినార్ పెట్టిన రోజు ఏం తింటారు అందరూ వచ్చి? అందరం పప్పే తింటాం. సింహం, అవునా కదా, ఎద్దు మేయినట్లు గడ్డి మేయాలి, మన అందరం కలిసి తింటాం. ఇది దేవుని రాజ్యం, ఇది దేవుని సంఘం. ఒకప్పుడు నువ్వు బయట ఏమన్నా తినుకో, నువ్వు ఎలాంటి వాడైనా, వీడికి వస్తే మాత్రం తోడేలు గొర్రెపిల్ల కలిసి సహవాసం చేయాలి. అందుకే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయను అనగానే, నిజంగా తోడేలు, నిజంగా గొర్రెపిల్ల కలిసి ఎక్కడ ఉండలేవే అని ఈరోజు క్రైస్తవులు అనాలోచితంగా, మెటీరియలిస్టిక్గా, అంటే అక్షరార్థంగా, అంటే శారీరక ప్రకారంగా ఆలోచిస్తున్నారు. ఇది ఆత్మ సంబంధమైన సంగతులని, ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ నేర్పు సంగతులతో సరిచూసుకోవాలనే కొరింథీ పత్రికలో అన్యజనులకు పౌలు చేసిన బోధను మనం ఆలోచించగలిగితే, తోడేలు అన్నాడు అనుకోండి, నిజంగా ఇది తోడేలేనా? గొర్రెపిల్ల నిజంగా గొర్రెపిల్లేనా? అసలు ఈ పరిశుద్ధ పర్వతంలో తోడేలు గొర్రెపిల్లలు ఎందుకు వస్తాయి? నిజంగా తోడేలు లాంటి స్వభావం ఉన్నవాడు, గొర్రెపిల్ల లాంటి స్వభావం ఉన్నవాడే విమోచింపబడినవాడు, అతడే క్రీస్తు సంఘంలో సభ్యుడిగా ఉండవలసిన వాడనే ఆలోచన కలిగితే, అసలు ఈ 1000 ఏళ్ల పరిపాలన అనేది ఇలా ఇప్పేయచ్చు. దేనికి దానికి ఇప్పినట్టుగానే దీనిని సంక్లిష్టం చేసి ఇంకా చాలామంది బోధకులు ఈ పరిపాలన రాలేదు రాబోతుంది అని ఒకవేళ మనం ఇంత వివరంగా చెప్తుంటే, మనదే దుర్బోధ, మనదే దొంగబోధ అనే భయంకరమైన స్టేజ్లోకి వెళ్ళిపోయారు ఎంతోమంది. మనం ఈరోజు ఈ సబ్జెక్ట్ చెప్తే, నా అంత గొప్పోళ్ళు లేడన్నవాడు కూడా ఛాలెంజ్ చేస్తాను, అసలు వీళ్ళు చెప్పేది తప్పుబోధ అంటున్నారంటే ఆలోచించాలి. ఇప్పుడు ఒకవేళ నిజంగా తోడేలేనా? పోనీ తోడేలు తర్వాత ఇంకోటి ఉన్నది, చిరుతపులి, మేకపిల్ల, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా ఏమంటున్నాడు? బాలుడు వాటిని తోలుతాడు. బాలుడు అంటే నువ్వు నిజంగా అక్షరార్థం చూస్తే చిన్నపిల్లోడు వీటన్నిటిని తోలాలి, వీటన్నిటినీ ఆలోచించాలి. తోలుడంటే తెలంగాణ భాష, ఇది అర్థమైందా?
నా బిడ్డను తోలుకొస్తా అంటాడు. ఈ మాట వింటే ఆంధ్రాలో నవ్వుతారు కదా, తోలుడంటే పశువులను తోలుకొచ్చారా, జంతువులను తోలుకొస్తారా అని అంటారు. కనుక నేను వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతుంటాను. ఇక్కడైతే తోలుకొచ్చడం అంటే నడిపించడం, తీసుకురావడం అని అర్థం. అంటే ఈ బాలుడు వీళ్ళను తోలుతాడంటే ఎక్కడికి నడిపిస్తాడు, ఎక్కడికి దేవుని దగ్గరికి తీసుకొస్తాడు, లేదా ఈ మార్గంలో నడిపిస్తాడు. ఈ బాలుడు ఎవరు ఇంతకీ? అవి మేకలు కాదు, అవి సింహాలు కాదంటే ఇంతకీ ఈ బాలుడు కూడా ఎవరు? వీటన్నిటిని తెలుసుకోవాలంటే క్రీస్తు బోధలోనికి రావాలి. ఎందుకంటే ఇది క్రీస్తు రాజ్యంలో క్రీస్తు ద్వారా జరగబోతుంది కనుక దానికి సమాధానం క్రీస్తే చెప్తాడు. క్రీస్తు బోధలోనికి వెళ్దాం. బతికున్నప్పుడు క్రీస్తు చేసిన బోధ. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, జంతువులను చూపిస్తున్నాడంటే మీరు అలా ఉండండి అంటే పాములాగా ఉండమనా? పాము అంటే నువ్వు మళ్ళీ ఇంకోటి ఏమంటాడు, పాము సైతాను కదా, పాములా ఉండడం అంటే పాములో ఉన్న ఒక గుణం ఉన్నది ఏంటంటే పాముల వలె వివేకము. పాముకున్న ఒక మంచి గుణం ఉన్నది, దుర్గుణాలు చాలా ఉన్నా దానికి ఒక మంచి గుణం ఉన్నది. ఆ గుణాన్ని మీరు నేర్చుకోండి అంటే వివేకము. ఏ పని ఎప్పుడు చేయాలి? అనవసరంగా చాలా మంది అవసరం వచ్చినప్పుడు మాట్లాడరు, అవసరం లేనప్పుడు అరుస్తాడు. అలా కాకుండా ఎప్పుడేది అవసరమో ఎప్పుడే పని చేయాలో ఆ పని చేసేది పాము. పాము మాటికి మాటికి అది నిన్ను చూసినా లేచి కొట్టదు. కరెక్ట్గా నీ కాలు అందుతుందా, ఎక్కడైనా మడిమ అందుతుందా లేదా చూసి కొడుతుంది. అప్పటిదాకా ఆగుతుంది. అది సమయం చూసి దెబ్బ కొడుతుంది. అది వివేకం అంటారు. పావురం అంటే అసలు నిష్కల్మషంగా ఉండమని. అంటే నువ్వు పావురానివి అంటే నిజంగా పావురం కాదు, పాము అంటే పాము కాదు. మళ్ళొక మాట ఏమంటాడు, తోడేళ్ల మధ్య కంటే గొర్రెలను పంపినట్టే తోడేళ్లను గాయమంటున్నా. తోడేళ్ల లాంటి స్వభావం ఉన్న ఈ మనుషుల వద్దకు నేను పంపుతున్నాను. మీరు గొర్రెలు గనక ఇప్పుడు ఈ గొర్రెలు ఏం చేయాలి? తోడేళ్లను తీసుకొచ్చి గొర్రె పిల్లలాగా చేయాలి. అంటే తోడేలు గొర్రెపిల్ల ఒక్క దగ్గర మేత మేయాలి, కలిసి ఉండాలి. ఇది యేసుక్రీస్తు భూమి మీద చేయడానికి వచ్చాడు కాబట్టి అపోస్తలులను అలా చేయమంటున్నాడు. అంటే తన సంఘంలో తోడేలు గొర్రెపిల్ల కలిసి మెయ్యాలి, కలిసి పండుకోవాలి. సింహం లాంటి స్వభావం ఉన్నాడు కూడా, కొదమ సింహం లాంటి స్వభావం ఉన్నాడు కూడా కోడే దూడ. అసలు సింహము దూడను చూస్తే ఏం చేస్తుంది? ఏసుడే ఫట్టమని. తోడేలు మేకపిల్లను వదులుతుంది, గొర్రెలు ఎక్కడైనా చూసారా మీరు? లోకంలో అస్సలు వదలదు. లోకాన్ని గురించి మాట్లాడలేదు. భూమి ఉన్నంత కాలము, ఇక ఈ భూమి కాలిపోయేంత కాలము తోడేలు గొర్రెపిల్లని చంపుతూనే ఉంటుంది. సింహము మేకపిల్లను కానీ లేకపోతే కోడెదూడని కానీ చంపుతూనే ఉంటుంది. పాము మనిషిని కాటేస్తూనే ఉంటుంది. అక్కడ ఆడుకోవడానికి వీల్లేదు, ఎవరినైనా ఖర్చేస్తుంది. ఆలోచించాలి మనం. కాబట్టి ఆ స్వభావము లోకంలో ఉంటుంది. కానీ దేవుని లోకం ఇది. దేవుని రాజ్యంలో ఎలా ఉండాలి, క్రీస్తు సంఘంలో ఎలా ఉండాలి అంటే క్రీస్తు సంఘమే క్రీస్తు రాజ్యం అయితే క్రీస్తు పరిపాలనే ఈరోజు రాజ్య పరిపాలన. ఆయన రాజై పరిపాలిస్తాడు అన్నాడు అంటే యేసుక్రీస్తు ఆల్రెడీ రాజు. పిలాతు దగ్గరికి వచ్చి ఏమంటాడు? నువ్వు రాజు అని అంటే అవును నేను రాజుని అన్నాడు. అంటే ఆల్రెడీ రాజు ఉన్నాడు, రాజ్యం వచ్చింది. పెంతెకొస్తే అనే పండగ దినాన 3000 మందితో రాజ్యం ప్రారంభమైంది. అప్పటికి ఎంతో మంది అన్యజనులు ప్రవాహం వచ్చినట్టు వచ్చేస్తున్నారు. ఆ రాజ్య నివాసుల్లో మనం కూడా చేరిపోయాం. ఆ రాజ్య పరిపాలన దాదాపు 2000 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఆ పరిపాలనలో ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళని బాలుడు తోలుతున్నాడు. బాలుడు అంటే ఎలాంటి పక్షపాతము చూపించకుండా, ఎలాంటి స్వార్థము లేకుండా పాడేవాడు. ఈ బాలుడు ఎవరో లూకాసు వార్త బైబిల్ చదివితే మనకు అర్థమైపోతుంది. బైబిల్ అంతా జ్ఞాపకం పెట్టుకోవాలి. బుర్ర ఇదే పని చేయాలి. నువ్వు చేసే కష్టమేమీ లేదు. తిని పండుకోవడం కానీ, ఈరోజు చాలామంది తింటున్నారు, పంటున్నారు. ఎవడో చెప్పిన మాటలు రెండు రాసుకొని వచ్చి దాన్ని యథాతథంగా ప్రసంగం దించుతున్నారే తప్ప బుర్ర పెట్టి ఆలోచించటం లేదు. ఎవరైతే చెప్పినా బైబిల్లో ఉందా లేదా, ఉంటే అలాగే ఉందా లేదా అని చదివే తీరిక ఎక్కడుంది ఈరోజు బోధక సమూహానికి. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు
శత్రువు బలమంతటి మీదను మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను, ఏదీను ఎంత మాత్రము మీకు హాని చేయదు. అంటే ఆయనకు పవర్ ఇచ్చింది తెల్లం దొక్కమనా, శిష్యులకు ఇచ్చింది పాములం దొక్కమనా? ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళందరినీ మీరు తొక్కుతారు. ఎలాంటి వాడైనా నిజంగా నువ్వు దేవునిలో ఉంటే నీకెవడు హాని చెయ్యడు. నిన్నటి దినాన ఒక మీటింగ్ జరిగింది రవీంద్ర భారతిలో. నేను లేట్ వెళ్ళాను. యాక్చువల్గా క్రైస్తవులంతా ఐక్యం కావాలి, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, వాటిని మనం అరికట్టుకోవాలా, మనం కాపాడుకోవాలా, ఈ దేశంలో మనకు రక్షణ లేదు అనే ఒక సభ జరిగింది. కానీ టైంకి వెళ్ళినట్టయితే నేను మాట్లాడేవాన్నేమో, కానీ చివరికి వెళ్తే ఇస్తారేమో అనుకున్నాను, నాకు మాట్లాడడానికి ఇవ్వాలి. నేను అడిగేవాడిని, ఇంతకీ ఇలాంటి వాళ్ళు ఎవరు నీకు హాని చేయరు అంటే సువార్తను ప్రకటించు వాడి పాదములు ఎంతో సుందరములైనవంటే, నువ్వు నిజంగా సువార్త చెప్తే నిన్నెవడు కొట్టడు, నీకేది హాని కాదని దేవుడు వాక్యం ఇస్తే, ఈరోజు మనల్ని తంతున్నారు అనే జనులు అంటే మనం చెప్పేది సువార్త కాదని, మనం చెప్పేది వాళ్ళని తిడుతున్నామని అనుకుంటే తప్పకుండా అక్కడికి వచ్చి ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, ఏంటి ఒక ఆయన మీద కేసు పెట్టారు, నువ్వు మాట్లాడవా అన్నాడు. నేనన్నా అలాంటి వాటి గురించి నేను సపోర్ట్ చెయ్యను, ఎందుకంటే నోటు దురుసు ఆపుకోలేని గురించి దేవుడు చూసుకుంటాడు తప్ప మనం కాపాడవలసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరి నోటిని బట్టి వారికి తీర్పు జరుగుతుంది. నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టే నిన్ను అవతలోడు కొడతాడు. అందుకని నీ మాట జాగ్రత్తగా ఉండాలి అని, నీ నాలుక భద్రం చేసుకోమని బైబిల్ చెప్పినాక మనం ఎందుకు చేయటం లేదు? ఒకసారి ఒక దగ్గర ఒక చర్చిని కొంతకాలం పెట్టి సిలువలు దించేసిరని పెద్ద అల్లరి జరిగింది. తీరా ఎంక్వైరీ చేస్తే ఏం జరిగింది అక్కడ, నేను ఆ కరీంనగర్ టౌన్లోనే జరిగింది దాని గురించి ఎంక్వైరీ పెట్టాను. మనకున్న పంపితే ఎలాంటిది తెలిసి ఎందుకు ఆ చర్చి మీద దాడి జరిగింది. వీడు అర్ధరాత్రి 1 గంట అయినా 2 అయినా హల్లెలూయా హల్లెలూయా అని భాషలు మాట్లాడుకుంటా ఎగురుకుంటా గొంతు డ్యాన్సులు వేస్తుంటే మరి పక్కింటోనికి నిద్ర పడుతుందా? ఒకసారి చెప్పారట, 2 సార్లు చెప్పారు, 3వసారి అంటు పెట్టారు. తప్పదు అది. దాని గురించి మనమేం మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ముందు నీకు నేర్చుకో క్రమం. ఇక నువ్వు నిజంగా ఏం తప్పు చేయకుండా కొట్టాడనుకో, నీకు చట్టం ఉంది, ఖచ్చితంగా చట్ట ప్రకారంగా మనం యాక్షన్ తీసుకోవాలా, మళ్ళీ వాని మీద మనం కేసు ఫైల్ చేయాలా. క్వశ్చన్ లేదు, ఏమన్నా అడుక్కో బాబు, నన్ను తంతున్నారు అని నువ్వు అడుక్కునేవాడివి కాదు, నువ్వు అధికారం గలవాడివి, దేశ రాజ్యాంగాన్ని చట్టాన్ని నమ్ముకున్నవాడివి, ఒప్పుకున్నవాడివి, లోబడుతున్నవాడివి కాబట్టి దాన్ని వాడుకొని వాడి మీద యాక్షన్ కూడా తీసుకోవచ్చు. ఆలోచించాలి మనం. అందుకనే ఎవరి మీద మనకు అధికారం ఇచ్చాడు, ఎలాంటి స్వభావం ఉన్నా మనకి హాని చేయడు. ఇక బాలుర గురించి చెప్తూ 21వ వచనం, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. ఈ పసిబాలురు ఎవరంటే తెలుసా? ఆ పైనున్న శిష్యులు ఎంతమంది? ఆయన అపోస్తలుగా ఎంచబడిన వారికి ఈ సంగతిని బయలుపరిచామంటే పసిబాలురు ఎవరంటే అపోస్తలు. అపోస్తలు ఎలాంటి వాళ్ళు? బాలుర లాంటి మనస్తత్వము కలిగిన వారు, స్వభావము కలిగిన వారు. అందుకే యేసుప్రభు ఒక మాట అన్నాడు, చిన్నపిల్లలను ఆశీర్వదించేమంటాడు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. అంటే సంఘంలోనే ఉండవలసింది అంటే చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కలిగి, నువ్వు ఎంత పెద్దోడు అయినా స్వభావము, బాలురంటే స్వభావము. కాబట్టి సంఘాన్ని నడిపించేవాడు పక్షపాతము లేనివాడై నాకేమొస్తుంది అని, లేకపోతే ఎవరిని విమర్శిద్దామా, ఎవరిని ఇచ్చేద్దామా, ఎవరిని తప్పుపడదామా అని ఆలోచనతో చెప్పేవాడు బోధకుడు కాదు, సంఘ కాపరి కాదు. ఇది నార్మల్గా దేవుని సంఘం అంతటికీ అందరినీ పనికొచ్చేటట్టు బోధ చేయాలి, అందరినీ కాపాడాలనే ఉద్దేశంతో ఉండాలి. అది బాలుని యొక్క మనస్తత్వం. కాబట్టి బాలుడు వాటిని తోలును అంటే ఆల్రెడీ సంఘముని బాలుల్లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే నడిపిస్తున్నారు. కాబట్టి తోడేలైనా, గొర్రెపిల్లైనా, సింహమైనా, కొదమసింహమైనా, కోడెదూడైనా, మిడునాగైనా ఏదైనా కలిసి
భోజనం చేస్తున్నాయి, ఒక దగ్గర పడుకుంటున్నాయి. ఎప్పటి నుంచిది? క్రీస్తు శకము 33 నుంచి. ఎప్పుడైతే ప్రారంభంలో శతాబ్దంలో సంఘము ప్రారంభమైందో ఆ సంఘంలోనికి ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. ఈ సంఘానికి యేసుక్రీస్తు రాజై శిరస్సై పరిపాలన చేస్తున్నాడు. ఈ సంఘంలో ఏముండొద్దట? యెషయా గ్రంథంలో చెప్తాడు, ఈ సంఘానికి ఏది ఉండదు. చాలా మందికి తెలియని ఇంకా అది ఈ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు అనేసరికి, వెలుతురు ఉండదు అనేసరికి ఈ లోకం మాయమైపోయిన తర్వాత సూర్యచంద్రుడు ఉండరు కనుక అప్పుడు ఉంటుంది పరిపాలన అనుకున్నాడే తప్ప సూర్యుని వెలుగు, చంద్రుడు ఇవన్నీ ఉండవు అని యెషయా గ్రంథంలోనే రాస్తాడు. 60 సూర్యకాంతి అయినను ఏదైనాను ఉండదు అని ఇదే యెషయా గ్రంథంలో 100 సంవత్సరంలో గలవారై ఉందరు, ఇల్లు కట్టుకొనక 65 చూశాను. ఓకే, ఐ విల్ టెల్ ద రిఫరెన్స్ తర్వాత. ఈ సంఘములో అంటే మనం ఉన్న ఈ సంఘములో బయట అధికారం పనికిరాదు. లోకంలో లోకాధికారం పనిచేస్తుంది, సంఘములో క్రీస్తు అధికారం పనిచేస్తుంది. అందుకనే బయట యొక్క వెలుగు మనకు అవసరం లేదు. క్రీస్తే మనకు వెలుగై ఉన్నాడు కనుక నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నాడు కనుక సంఘములో యేసుక్రీస్తే వెలుగు, యేసుక్రీస్తు చట్టం. ఇప్పుడు ఇక్కడ మనకు బైబిలే మన చట్టం. ఈ లోపల మనం బైబిల్ను పాటిస్తున్నాం, బయటకు వస్తే ఆ చట్టాన్ని పాటిస్తాం, మళ్ళా బైబిల్ను పాటిస్తాం. ఎందుకంటే లోకంలో ఉన్నవన్నీ ఈ రాజ్యంలోనికి తీసుకురావాలంటే ఈ చట్ట ప్రకారంగా బ్రతకాలి. మన లోకంలో బతుకుతున్నావు కనుక కడుపు కోసం ఆ లోక చట్టాన్ని పాటించి లోకంలో ఉంటూనే, అనగా సాతాను కాపురం ఉన్న ఈ స్థలములోనే మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నామంటే ఈ సంఘంలో సూర్యుని వెలుగు మనకు అవసరం లేదు, చంద్రుని కాంతి మనకు అవసరం లేదు. మనకు యేసుక్రీస్తే వెలుగై ఉన్నాడు ప్రభు. అందుకే తండ్రి కుమారుని యొక్క సింహాసనం నుండి వచ్చే వెలుగంటే వాక్యమే మనల్ని నడిపిస్తూ ఉన్నది కనుక దాదాపు 2000 సంవత్సరాల నుంచి ఇదిగో యేసుక్రీస్తు యొక్క రాజ్య పరిపాలన భూమి మీద జరుగుతుంది. అలాగే తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసం చేస్తుంది. యెషయా గ్రంథంలో ఏదైతే 11లోను, ఆ తర్వాత 65లోను, అంతకుముందు ఇంకా ఆ తర్వాత 35లోను, యెషయా గ్రంథం 35లో కూడా ఇదే మాట ఉంటుంది. ఒకసారి మీరు చూస్తే యెషయా గ్రంథం 35:9లో కూడా అదే ఉంటుంది. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు ఉండవు, దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచించిన వాడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు. ఇదంతా దేని గురించి? సంఘము గురించే. ఇదే విషయాన్ని ఇక సిలువ వేయబడిన క్రీస్తు బోధ చెబుతూ ఉంటుంది. అది మనం చదువుకొని ఇప్పటికైనా మనం ఆలోచించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. ఎంత బాగుంటుందో దీన్ని ఇలా బైబిల్ను సెర్చ్, మీరు లేఖనములను పరిశోధించండి, వెతకండి, దొరుకుతుంది మీకు అని యేసుక్రీస్తు చెప్పాడు. తట్టుడు తీయబడును, వెతుకుడి దొరుకును. ఏం వెతుకుతావు? కత్తులా, కటాల్లా, డబ్బులా? వాక్యాన్ని వెతుకు. నిత్య జీవానికి వారసుడు కావాలి అంటే నువ్వు ఈ యొక్క వాక్యం అనే ధనాన్ని సంపాదించుకో. అది ఊరికే దొరకదు, అది కష్టపడాలి. నువ్వు ఈ లోకంలో ధనం సంపాదించాలంటే ఎంత కష్టపడతావో పరలోకపు ధనాన్ని సంపాదించాలంటే కూడా ఇలాగా లేఖనాలను పరిశోధించి వెతుక్కుంటూ చదవాలా. 12వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడైతే
ఇప్పుడైతే సీయోనును కొండకును, చూసావా, సీయోను కొండ కంటే మందిర పర్వతము అనగా జీవము గల దేవుని పట్టణము అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యుద్ధకును పరలోకమందున్న వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి నొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. అంటే మనమందరం ఈ పరిశుద్ధ పర్వతంలోనికి ఆల్రెడీ వచ్చేసాం. యేసు రెండవ రాకడలో ఈ పరిశుద్ధ పర్వతం ఎత్తబడుతుంది, పరలోకానికి చేర్చబడుతుంది, భూమి మీద ఉండదు. అసలు భూమే ఉండదు కదా. యేసు రెండవ రాకడలో భూమే పంచభూతములు మిక్కిలి వినరముతో లయమై కాలిపోతాయి కనుక సంఘం ఎత్తబడిపోతుంది. ఇది కాలిన తర్వాత కొత్త భూమి కొత్త ఆకాశం అవుతుందని చాలా మంది దుర్మార్గులు అనుకుంటున్నారు. ఆల్రెడీ కొత్త భూమి కొత్త ఆకాశం అంటేనే సంఘము. యెషయా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం 65లో చెప్పబడిన కొత్త భూమి కొత్త ఆకాశం ఆల్రెడీ క్రీస్తు మొదటి రాకడలో నెరవేరిపోయింది. అదే సంఘం, అదే ఎత్తబడుతుంది. ఇంకా మళ్ళా ఆయన వచ్చినాక ఈ భూమి అట కాలిపోయి మళ్ళా బంగారాన్ని కాల్స్తే కొత్త బంగారం వచ్చినట్టు, చెడిపోయిన బంగారం కలితే కొత్త బంగారం అయినట్టు ఈ భూమి అంతా కాల్ చేసిన తర్వాత మళ్ళా వస్తుంది అనే అమాయక బోధలో ఉన్నారు తప్ప ప్రవక్తలందరూ ప్రవచించినవన్నీ, ప్రవక్తలందరూ యేసుని గురించి, యేసు రాజ్యాన్ని గురించి, యేసు రాకడను గురించి చెప్పిన ప్రవచనములన్నీ క్రీస్తు యేసులో నెరవేరిపోయినాయి గనక అది జకరియా గ్రంథమైనా, అది మలాకి గ్రంథమైనా, అది ఏ గ్రంథమైనా ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు యేసు రాజ్యాన్ని గురించి, కొత్త భూమి కొత్త ఆకాశాన్ని గురించి అయినా, తోడేలు గొర్రెపిల్ల యుద్ధ సింహాసనమైనా, అంత్య దినాలైనా అన్నీ క్రీస్తు మొదటి రాకడలో నెరవేరిపోయినాయి. ఇక రెండవ రాకడను గురించి మొదట పాత నిబంధనలో ఎక్కడా ఉండదు. మరి రెండవ మారు అని యెషయా చెప్పాడు అంటే మొదటిసారి కూడా దేవుడు ఐగుప్తులో నుంచి వారిని కనానుకు నడిపించాడు. ఆయన చెయ్యి చాపి ఇశ్రాయేలీలను, యూదులను మొదటిసారి కాపాడాడు. కాపాడబడ్డ ఈ జనాంగం మళ్ళీ చెదిరిపోతారు, బబులోని చెరలోనికి, ఆయా దేశాల చెరలోనికి కొనిపోబడతారు. మరలా దేవుడు రెండోసారి చెయ్యి చాపి నెబుకద్నెజర్ నుంచి కానీ, కోరేషు నుంచి కానీ, ఆయా దేశాలు ఏవైతే ఇప్పుడు యెషయా గ్రంథం 11లో ఏదో దేశాల పేర్లు చెప్పాడు కదా, 60:19లో ఉందా? అది చంద్రుడైనది అయితే రాసుకోండి. కానీ సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగుచుటగా చంద్రుడు ఇక్కడ ప్రకాశింపడు. ఓకే, నిత్యమైన వెలుగా ఉంది. ఆ రెఫరెన్స్ రాసుకోండి మీరు, సూర్యుడైన చంద్రుడైన అవసరం లేని దానికి. ఓకే, ఇప్పుడు రెండవ మారని యెషయా చెప్పింది మరలా మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకంటే ముందు నేను వివరించినట్టుగా లేదు. ఆ దినమున అంటే యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడతో తర్వాత సంఘం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే 11 యెషయా గ్రంథం 11:11 శేషించు తన ప్రజలను శేషం అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, శత్రువులో నుండి, కూషులో నుండి, ఎలాములో నుండి, షీనారులో నుండి, ఆమాతులో నుండి, సముద్ర ద్వీపంలో నుండి నడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచెను. అంటే మొదటిసారి ఐగుప్తులోనికి నుంచి కనానుకు నడిపించిన వీళ్ళు మరలా దేశమంతా చెదిరిపోయి బానిసలుగా కొనుపోబడ్డారు. అలా కొనుపోబడిన అందరినీ మరలా దేవుడు రెండవసారి యూదయ దేశానికి నడిపించాడు. అందుకే యేసు రాకడలో యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమో అల్పమైన దానవు కావని చెప్పి ఆ యూదయుల నుంచే యేసుక్రీస్తుని రప్పించి యూదులను మొదట రప్పించాడు. అంటే అసలు ఆ యూద దేశానికి ఎక్కడెక్కడి నుంచో చెదిరిపోయిన యూదులందరూ యేసుక్రీస్తు మన భాషలో, మానవ భాషలో అంటే మామూలు భాషలో పుట్టుకకు ముందు కైసర్ ఔగుస్తు వలన ఏముంటుంది, లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటాను కదా, ప్రజా సంఖ్య వ్రాయవలనని సీజర్ అగస్టస్ వలన ఆజ్ఞ వచ్చినప్పుడు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ, చెదిరిపోయిన యూదులందరూ వారి వారి స్వస్థలానికి వచ్చారు. అందుకే యూదయలోనికి వచ్చారు. అలాగే సంఘ స్థాపన దినం కూడా ఎక్కడెక్కడో చెదిరిపోయిన యూదులు గలిలయలోను, ఇంకా పుర్గియలోను, రకరకాల 16 ప్రాంతాల్లో చెదిరిపోయిన వాళ్ళందరూ సంఘ స్థాపన రోజు వచ్చారు.
అనగా రెండవ మారు తన చెయ్యి చాపాడు అంటే వాళ్ళందరినీ యూదయ దేశానికి, యెరూషలేము దేశానికి మరలా రెండవసారి నడిపించింది కూడా క్రీస్తు మొదటి రాకడలోను, క్రీస్తు రాజ్య పరిపాలన ప్రారంభంలోను దేవుడు వాళ్ళందరినీ ఒకచోట చేర్చి, అనగా రెండవసారి వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. అది దేవుడు రెండోసారి వారిని చాపుననేది నెరవేరిపోయింది. కానీ ఇప్పటికీ కొంతమంది మొన్న ప్రపంచంలోని యూదులందరూ చెదిరిపోయిన వాళ్ళు వచ్చి ఇశ్రాయేలు దేశంగా మారిపోయారు. దేవునికి స్తోత్రం అని ప్రతి ఒక్కడు యెరూషలేము దగ్గరికి వెళ్దాం రమ్మంటున్నాడు. కానీ ఇప్పుడున్న యెరూషలేము భయంకరమైన ప్రాంతం. అది పాపభూయిష్టమైన రక్తభూమి. ఇది ప్రస్తుతం అక్కడ మహిమలు లేవు, మహత్యాలు లేవు, కొట్టుకు చచ్చిపోతున్నారు. ఆల్రెడీ పరలోకపు యెరూషలేము అనగా సంఘం భూమి మీదకి వచ్చినాక దేవుని శక్తి, ఆశీర్వాదాలు, ఆశీస్సులన్నీ సంఘం మీదనే ఉన్నాయి తప్ప భూలోక సంబంధమైన యెరూషలేము మీద లేవు. నువ్వు యెరూషలేము పోవాలంటే ఖాళీ యాత్రా స్థలాలకు వెళ్ళినట్టు, ఏదో ఏమంటారు పిక్నిక్, ఒక నాగార్జున సాగర్ ఎట్లా పోతావో, లేకపోతే ఒక హంపి, లేకపోతే ఇంకా కొన్ని చారిత్రాత్మక కట్టడాలు ఎలా ఉన్నాయో అలా వెళ్ళి చూసి రావాలే తప్ప యెరూషలేము వెళ్ళొచ్చాను నా జన్మ ధన్యమైందనే మత్తులో వెళ్తే మాత్రం నిన్నెవడు కాపాడలేదు. ఆర్కియాలజికల్గా నువ్వు చూసి రావచ్చు. చూడని ప్రదేశాలు ఇప్పుడు ఎన్నో, అండమాన్ నికోబార్లకు వెళ్తారు, లేకపోతే సింగపూర్ వెళ్తున్నారు, కొంతమంది మలేషియాకి వెళ్తున్నారు. అలా కొందరు అరకులోకి వెళ్తాం, కొందరు నైనిటాల్కు, కొందరు కులు మనాలి. ఎలా అయితే కొన్ని ప్రాంతాలు చూడదగ్గవో అలా చూడదగ్గ ప్రదేశాల జాబితాలో నువ్వు వెళ్ళొచ్చునేమో యెరూషలేము. కానీ అక్కడికి వెళితే మహత్తు ఉంటుందని, అక్కడ యెరూషలేములో ఆ యోర్దాన్ నదిలోనే బాప్తిసం తెచ్చుకుంటే నాకు పరలోకం గ్యారంటీ అనే మూర్ఖత్వంలో ఈరోజు మనం ఉండకూడదు. ఎందుకంటే అక్కడ మహిమలు లేవు, అక్కడన్నీ అయిపోయినాయి. అది క్రీస్తు శకము మొదటి శతాబ్దములో సంఘము పెత్తకోస్తనే పండగ దినాన పరలోకము నుంచి నూతన యెరూషలేము ఆ పట్టణంలోనికి దిగొచ్చిందో పాత యెరూషలేమును దేవుడు తీసేశాడు. కాబట్టి మనం అందరము ఈ రీతిగా మనం ఆలోచించి, దేవుడు ఆ రోజే రెండో మారు తన చెయ్యి చాపేశాడు. అది యెహోవా దొరుకు కాలము, అది యెహోవా అధికారంలో ఉన్న కాలం కాబట్టి అది రెండవ మారు వారిని కాపాడాడు. ఇప్పుడు వచ్చేది దేవుడు కాదు గనక దేవుని కుమారుడు రెండవసారి రాబోతున్నాడు గనక ఇది క్రీస్తు కాలము, క్రీస్తు అభిషక్తుడైన కాలం. ఇది సిలువ వేయబడిన క్రీస్తు బోధలోనికి, క్రీస్తు రాజ్యంలోనికి క్రీస్తు రెండవసారి వచ్చి తన సంఘాన్ని, ఏదైతే గొర్రెపిల్ల తోడేలు కలిసి మేస్తున్నాయో, యెషయా గ్రంథం 11లో చెప్పబడిన సమస్తము ఈ సంఘంలో జరుగుతున్నది, జరగాలి. ఒకవేళ జరగకపోతే అది సంఘం కాదు. అలా ఏ సంఘంలో లేదనుకో ఆ సంఘం ఎత్తబడదు. ఇలా మేక లాంటి స్వభావం ఉన్నోడు, చిరుతపుల్ లాంటి స్వభావం ఉన్నాడు కలిసి అన్నదమ్ముల్లాగా ఒకే భోజనం చేస్తాడు. తోడేలు లాంటి స్వభావం ఉన్నాడు, గొర్రెపిల్ల లాంటి స్వభావం, ఇద్దరు ఒక దగ్గర, నాగుబాము స్వభావం ఉన్నాడు, పసిబాలుడు స్వభావం ఉన్నాడు, ఒక పుట్ట దగ్గర ఆడుకున్నట్టు ఎలా కలిసి ఆడుకుంటారో అదే క్రీస్తు పరిపాలన కింద ఉన్న రాజ్యం. అది మొదటి శతాబ్దంలో ప్రారంభింపబడింది. ఒకవేళ దుష్టుడు కొట్టి మీ మధ్యలో లేకపోతే దానికి దేవుడు బాధ్యుడు కాడు, మనం బాధ్యులం కాదు. కానీ ఒకవేళ అలా లేకపోతే నీ సంఘాన్ని, నీ సంస్థనైనా అలాగా మార్చుకొని యేసు రాజ్యం కిందికి, యేసు పరిపాలన కిందికి, యేసు చట్టం కిందికి ఈరోజు ప్రతి సంఘము వచ్చినట్టయితే యెషయా గ్రంథం నెరవేర్పు ఇప్పటికీ కొనసాగుతుందని మొదటి శతాబ్దంలో నెరవేరింది. ఆ నెరవేర్చబడిన దాంట్లోనికి మనం వచ్చాం, ఆ సంఘంలోనికి, మందిర పర్వతం మీదకి అన్యులైన మనం వచ్చాం గనక ఇదంతా ఆ రీతిగా 11వ అధ్యాయంలోను 35వ అధ్యాయంలోను లేకపోతే 65లో యెషయా ప్రవచించింది క్రీస్తు శకం మొదటి రాకడలో అయిపోయింది. కాబట్టి మొదటి శతాబ్దం నుండి ఇప్పటికీ యేసు పరిపాలిస్తున్నాడు. 2000 సంవత్సరాలు అయింది యేసు పరిపాలన. 1000 ఏళ్ళు కాదు, ఆల్రెడీ నీ లెక్కలో 2000 అయింది. కానీ దేవుని లెక్కలో 1000 ఏళ్ళు అంటే దీర్ఘకాలము. అంటే యేసు రాకడకు ఇంకెన్ని వేల సంవత్సరాలు ఉన్నవో, ఇంకెన్ని లక్షల సంవత్సరాలు ఉన్నవో, ఎన్ని దినాలు ఉన్నవో, ఎన్ని గంటలు ఉన్నవో మనం చెప్పాలి. కాబట్టి ఉన్నంతకాలం ఈ రాజ్యంలో ఉండి నువ్వు తోడేలువైనా గొర్రె పిల్లవైనా కలిసిమెలిసి బ్రతకమని చెప్తున్నా. నువ్వు కొదవ సింహమైనా కొడదూడవైనా, నువ్వు నాగుబాంబైనా నువ్వు బాలుడివైనా, మీరందరూ కలిసిమెలిసి సహోదర తత్వముతో అందరూ తమ స్థిరాస్తులను అమ్మి అపోస్తుల యొక్క పాదములో పెట్టి తమకేమి కొదవలేనట్టుగా ఏ రీతిగా అయితే బయటి వారి వలన ఆదరణ పొందారో, ఆ బయటి వారి వల్ల సాక్ష్యం పొంది దినదినము ఆనందించారో అలాంటి సంఘముగా
మన సంఘం అయితే ఖచ్చితంగా ఉంటేనే మనం ఎత్తబడతామని కనీసం మీలో ఎవరికైనా ఇంతవరకు ఇది అర్థం కాకపోతే, ఇంకా తోడేలు లాంటి స్వభావం ఉన్నట్టయితే, ఇంకా సింహం లాంటి స్వభావం ఉన్నట్టయితే దాన్ని ఖచ్చితంగా మార్చుకొని నువ్వు సింహానివైనా గడ్డి మేయాలని దేవుని మాట ప్రకారంగా ఈరోజు దేవుడు హెచ్చరిస్తే ఈ రోజు నుంచైనా నువ్వు మారడానికి ప్రయత్నించాలి. నేను సింహాన్ని అని సింహంలాగా ఉంటానంటే నిన్ను పరలోక రాజ్యం ఒప్పుకోదు. అది పరలోక రాజ్యమే కాదు, అంటే సంఘమే కాదు. అప్పుడు నువ్వు యేసు పరిపాలనలోనే లేవనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కడు గొర్రె పిల్లలాగా, ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు గొర్రెలలాగా బ్రతికిన రోజుననే యేసుక్రీస్తు పరిపాలన ఉందని ఈరోజు ప్రపంచానికి మనమైనా చూపించాలి. వాక్యంలో ఆల్రెడీ ఉందని, మీరు అలా ఉండమని వాక్యము 2000 సంవత్సరాల నుంచి చెప్తున్నది కనుక ఏ సంఘం అయితే ఇలాగా ఉండడానికి ప్రయత్నిస్తుందో ఆ సంఘం యేసుక్రీస్తు వచ్చిన రోజున ఎత్తబడుతుంది. అంతే తప్ప మరలా యేసుక్రీస్తు వచ్చిన రోజున ఇది కాలిగూడిదై మరో భూమి వచ్చి అందులో మరలా మనం ఉండి మరలా పరిపాలన అనేది జరగదని బైబిల్ను బట్టి మరలా మీరు చదివి ఆలోచించి, నేను చెప్పిన వాటిని నెమరు వేసుకొని మరలా ఇంటికెళ్ళి చదివి అర్థం చేసుకొని మనమంతా యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నామని, క్రూర స్వభావం కలిగిన వాళ్ళము గొర్రెపిల్ల స్వభావంలోనికి మార్చబడ్డవారమని ఎరిగి భయభక్తులతో జీవించి పరలోకాన్ని లేదా స్వతంత్రించుకోవాలని ప్రభు పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మనము కేవలము వినువారు మాత్రమే అయ్యండి మనల్ని మనం మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించి పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, దయగల మా దేవుడా, యెషయా ప్రవచించినది అది దర్శనమే గనక దానిని రూపకాలంకారంగానే మేము ఆలోచించాలని ప్రకటన గ్రంథం ఎంతో, మరి నాయన మిగతా గ్రంథాల్లో ఉన్న ఈ సంగతులన్నీ అంతేనని జాగ్రత్తగా ప్రతి క్రైస్తవుడు ఆలోచించగలుగునట్లు దేవా వాటిని వివరించుకొని అర్థం చేసుకొని వాటి ప్రకారంగా బ్రతికి మేమందరము యేసుక్రీస్తు యొక్క పరిపాలనలో ఉన్నామని, ప్రతి సంఘము యేసుక్రీస్తు చట్టానికి లోబడాలని దేవా మీరు చేసిన ఈ మా బోధను బట్టి, మీరు చూపిన ఈ లేఖనాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ లోకరాజ్యంలో ఒక్కొక్కడు ఒక్కొక్క స్వభావంతో ఉన్నాడు నాయన. లోకరాజ్యం వేరు, మీ పరిశుద్ధ పర్వతం, మీ మందిరం, సంఘం వేరు అని ఈ సంఘంలోనే ఈ క్రూర స్వభావం కలిగిన వాళ్ళందరూ మారు మనసు పొంది ఒక్కటిగా ఉండాలనే ఈ మాటలను విన్న నీ పిల్లలు విని మర్చిపోయే వాళ్ళుగా, విని మోసపోయే వాళ్ళుగా ఉండకుండా తమ పాత స్వభావాన్ని మర్చిపోయి నవీన స్వభావాన్ని ధరించుకొని ఒక కొత్త లోకాన్ని ఈ ప్రపంచానికి చూపించగలుగునట్లు సహాయము దయచేయమని ఇది విన్న అనేక మంది సంఘాలలోనూ సంఘ కాపర్లలోనూ ఆలోచన కలుగునట్లు సహాయము దయచేయండి. ఇక్కడ కూడా విన్నవారు ఆలోచించుకోగలుగునట్లు సహాయము దయచేయమని మేమంతా మీరు చెప్పిన మాటలను ఆలోచించి ఆత్మానుసారంగా పరిశోధించి మా ఆత్మల రక్షణార్థమై, మాకు తెలిసిన వారి ఆత్మల రక్షణార్థమై పనిచేయగలుగునట్లు మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధి మా మీద ఉంచి మీ వాక్యపు వెలుగులో మేము నడుచుటకు మీ ఆత్మను మా మీద ఉంచమని, మీ ఆత్మచేత మేము ముందుకు నడవగలుగునట్లు దేవా, మరి చెప్తున్న బోధకులు కూడా పసి బాలుర లాంటి మనస్తత్వాన్ని కలిగి ఇలాంటి క్రూర స్వభావం, అమాయక స్వభావం ఉన్న వాళ్ళందరినీ పరలోక మార్గంలో నడిపించగలుగునట్లు, యేసు చూపిన మార్గంలో తోలగలుగునట్లు, నడిపించగలుగునట్లు సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.